సార్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అడిషనల్ డీజీపీగా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారి మధ్య వివాదం. రోజు ఏదో ఒక ఆయన పోస్ట్ పెట్టడం, ఈయన వీడియో కౌంటర్ ఇవ్వడం. దీన్ని బాగా వైరల్ అవుతూ ఉంది. రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులో ఉన్న రఘురామకృష్ణరాజు గారి మీద సివిల్ సర్వెంట్ అయినటువంటి సునీల్ కుమార్ గారు ఈ విధంగా ప్రవర్తించవచ్చా, ప్రవర్తించకూడదా అనే దాని మీద రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి సార్ మీ విశ్లేషణ ఏంటి? దానికి ఏం చెప్తారు మీరు? మనకు విశ్లేషణ ఏముంటుంది జనరల్గా. ఇప్పుడు సునీల్ కుమార్ గారు అంటే ఈయనకి ఏదో కస్టోడియల్ టార్చర్ పెట్టినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఏం లేదని అన్నారు. అవునండి. బహుశా జగన్ గారి ఆదేశానుసారం ఆయన ఏదో చేసి ఉండాలి. అవును, సిఐడి చీఫ్ గా ఉన్నారు సార్. చీఫ్ గా ఉన్నారు. గుంటూరు జైల్లో అనుకుంటా నేను దారుణంగా హింసించారు అనేది ఆరోపణ. ఎవరు రఘురామకృష్ణరాజు గారు కదా చెప్పారు, ఆయనే చెప్పారు. ఆయన చెప్పుకున్నారు. కేసు కూడా నమోదైందండి. మరి తిరగవేసి కాళ్ళ మీద దారుణంగా కొట్టారని చెప్పేసి కాళ్ళ బాధ కూడా అప్పట్లో చూపించారు. ఆయన అక్రాస్ ది టీవీ చూసాం. అవునండి. జనరల్గా అలాంటి పని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఒక ఆఫీసరు గవర్నమెంట్ నుంచి ఎంతటి ఒత్తిడి వచ్చినప్పుడు కూడా తనకున్నటువంటి పరిధులను కూడా దృష్టిలో పెట్టుకుంటారు. మరి ఈయన అది కూడా ఆ లైన్ దాటి సునీల్ కుమార్ గారు బహుశా చేసి ఉండొచ్చు. ఆయన కూడా జగన్ గారితో ఐడెంటిఫై అవడం. ఇప్పుడు కూడా సస్పెన్షన్ ఉన్నట్టు కదా ఆయన. అవును సార్, సస్పెన్షన్ ఉన్నారని చెప్పి సస్పెన్షన్ వేరే కేసులో సస్పెండ్ చేశారండి. ఏదో ఏదైతే ఉండదు, వేరే కేసు ఈ కేసులో చేయడం అనేది ఉండదు, ఉండకపోవచ్చు. ఏదైతే మొత్తం మీద ఇప్పుడు ఏపీ వెంకటేశ్వర గతంలో ఎలా ఉండేవారో ఇప్పుడు ఈయన ఎలా ఉన్నారు అంతే కదా. అంటే ఆయన గవర్నమెంట్ కి ఫేవర్ గా ఉండేవారు, ఈయన ఈ గవర్నమెంట్ కి ఫేవర్ గా ఉంటే ఉండదు. అవును సార్.